హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి కాబట్టి మేము పొద్దున్న లేచి మొహం కడుక్కొని ఇంటి పనులు అన్నీ చూసుకొని అయితే అక్కడ శివరాత్రి మా దగ్గరలో ఉన్న తాడవ తిరుమలకి అయితే బయలుదేరాము. మేము వెళ్ళింది 10 గంటలకైతే అక్కడ చాలామంది అయితే మైలుతెప్పలు వదలటానికి అయితే చాలామంది అయితే వచ్చారండి. చూడండి ఎంతోమంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా చాలామంది వచ్చారు ఈ తాడవ తిరునాళ్ళకి. ఈ తాడవ తిరునాళ్ళు ఎక్కడంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం దగ్గరలో అయితే ఈ తాడవ తిరునాళ్ళు అయితే జరుగుతుంది. చెరువు దగ్గరలో ఇక్కడ జైంట్ బిల్లు, పడవ, బ్రేక్ డ్యాన్స్ అని అన్నీ ఉన్నాయండి. పడవలని, ఇక్కడ రైలు, చిన్నపిల్లగాళ్ళు నీళ్ళలో ఆడుకోవడానికి ఐస్ బండ్లు అన్నీ ఇక్కడైతే ఇటు చెరువు దగ్గరలో అయితే పెట్టారండి. పగులే ఎంత బాగుందంటే నైట్ అయితే లైటింగ్ కి చాలా బాగుంటది. అక్కడ బిగ్ బజార్ అయితే చాలా సామానం అయితే ఉన్నాయండి. బిగ్ బజార్ లో క్యారేజీలు, గిన్నెలు, సాకులు, బేసిన్లు, వాటర్ బాటిళ్ళు, ఇంకా సాపలు అన్నీ చాలా ఉన్నాయండి. జగ్గులు, బొట్టలు అన్నీ చాలా ఒక్కొక్కటి ఒక దాటి రేట్లు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలు 1 గంట టైంలో మంచి ఎండ అయితే ఉందండి. గుడి ముందు పెద్ద టెంట్ అయితే వేశారు. కింద అయితే చల్లగా ఉంది. అందులో చాలా మంది ఆడవాళ్ళు అయితే మంచి మంచి చీరలు, ఒకే కలర్ చీరలు వేసుకొని అయితే డాన్స్ అయితే వేశారు. ఆ గుడి దగ్గర అయితే పెద్ద శివుడి విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి. చాలా బాగుంది. చుట్టుపక్కల వాటర్ వస్తుంటే ఆ వాటర్ ని నెత్తి మీద అయితే జల్లుకుంటే చాలా మంచిదని ఇలా నీళ్ళైతే జల్లుకుంటున్నారు. అక్కడ చాలా మంది అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ తాడవ తిరునాళ్ళకి వచ్చామని గుర్తుగా. చూడండి చాలా అందంగా అయితే ఉంది. చుట్టుపక్కల చాలా మంది చూడండి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. మా ఊరిలో ఒక అతను అయితే ఇక్కడ మైలుతెప్పలు వదిలి మాకైతే ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటైతే చేశారండి. ఇక్కడ మా ఆవిడ, ఇక్కడ మా ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ భోజనం అయితే చేసామండి. సాంబారు, మాసం ఇక్కడ ఏర్పాటైతే చేశారు. చూడండి మా ఊరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మావాడే అల్లుడు అభిరాము అన్నం తినాలంటే కొంచెం సిగ్గేస్తుందని నా పక్కన కూర్చున్నాడండి. మా ఆవిడికి సిగ్గేసి నా పక్కన అయితే కూర్చుందండి. వీడియో అయితే ఇంతేనండి. ఇంటికైతే బయలుదేరాం. టైం అయితే 3 అయింది. ఎవరు లేరు చూశారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.